ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసం మరి అసలు చాలా చాలా విశేషమైన మాసం. అంటే విష్ణువుకి శివుడికి అసలు భేదమే లేనటువంటి మాసము. ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా పూజలు దీపాలు వెలిగించేటటువంటి మాసం. మరి ఎంతటి మాసం ఈసారి ఈ కార్తీక మాసం అసలు ఏ రోజు మొదలైంది? ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఆచరించవలసిన విధి విధానాలు, ముఖ్యంగా ఏ రోజుకి ఆ రోజు యొక్క ప్రత్యేకత మీరు చెప్తారని మన వ్యూవర్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఏ రోజు మొదలైంది, ఏంటి, దానికి సంబంధించి కాస్త డీటెయిల్గా వివరించండి గురుగారు. 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనకి 14వ తేదీ నుంచి దీని యొక్క ఇది ప్రారంభమవుతుంది. పాడ్యమి రోజు కదా, పాడ్యమి దీపాలతో మొదలు పెడుతూ ఉంటామా, అంతేనా గురుగారు? 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఈరోజు మనం చేసే ప్రతి దానము గుర్తుపెట్టుకోండి. ఒక దానం చేస్తున్నా, అందులో దీపదానం చేస్తున్నామా, లేకపోతే ఒక వస్త్రదానం చేస్తున్నామా, అదేవిధంగా ఏదైనా ఒక తినే పదార్థాన్ని దానం చేస్తున్నామా అనేటువంటిది ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క ఫలితం ఉంటూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే కార్తీక మాసంలో మీరు మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన దీపం వెలిగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వెలిగించడంతో పాటు శివుని యొక్క ఆలయంలోకి వెళ్ళి విష్ణు సహస్రనామాలు వినాలి. గుర్తుపెట్టుకోండి. శివాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామాలు వినాలి. ఓకే, ఇది ముఖ్యంగా చేయవలసినటువంటి విషయం ఈ కార్తీక మాసంలో. మొట్టమొదటిగా మనకి శివపురాణము అని ఉంది. శివపురాణంలో చెప్పినటువంటి అంశాలు చెప్తాను మీకు కొన్ని. మొట్టమొదటి రోజు దీని తర్వాత ఇంకా వీడియోలు చేద్దాం కావాలంటే. మనకి శివుని గురించి తెలుసుకోవాలి అంటే ఎలా తెలియాలి అని అనుకుంటూ ఏం చేశారంటే వేదాన్ని అడిగారట. వేదం నేను చెప్తాను అన్నదట. సరే, వేదము ఏం చెప్తుందో చూద్దామని, చెప్తానన్నావు కదా అని చెప్పి అడిగితే, శివుడంటే ఇది అని చెప్పలేనిదే శివుడు అని చెప్పిందట. ఇది అని చెప్పలేమట మనం, అంటే మనం ఒక్క లైన్లో చెప్పలేము, అదే శివుడు అని చెప్పిందట వేదం. ఇది అని ఏం చెప్పలేం. అదేవిధంగా శివపురాణం ఏం చెప్తుంది అంటే, మీరు కామన్గా శివభక్తుల్ని చూస్తున్నాం అనుకుంటా, అరే ఇంత నిరాడంబరంగా అంటే ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఉన్నారేమిటి అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ శివుని యొక్క పేరు మనం తలుచుకోవాలంటే 1,000,000 జన్మల పుణ్యం ఉండాలట. గుర్తుపెట్టుకోండి. 1,000,000 జన్మల పుణ్యం ఉంటే కానీ శివుణ్ణి మనం తలుచుకోలేము. అవునా? ఎవరైతే శివకేశవులకి భేదము చూసినటువంటి వారికి నరకప్రాయమైనటువంటి ఏవైతే నరకంలో ఎంత అనుభవిస్తారో, జీవుడు జన్మించి అంత అనుభవిస్తాడు, అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి శివుడే సాక్షాత్ చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకత ఏమిటి, దేనికి అంటే దీపం. కార్తీక దీపము అంటూ ఉంటారు. దీపం వెలిగించడం ద్వారా ఎక్కువగా ఉంటుంది దీని యొక్క ఫలితం అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా దీపం వెలిగించాలి కార్తీక మాసంలో. ఉదయము సాయంత్రం పూట ఎన్ని దీపాలు వెలిగించగలుగుతా అన్ని దీపాలు. అయితే మీకు ఇక్కడ సందేహం కలుగుతుంది, మన కార్తీక పురాణాల్లో కనుక మనం విన్నట్లయితే ఎన్నో పాపాలు చేశాడు, ఒక్క దీపంతో పోయింది. మనం కొన్ని కథలు చదువుతూ ఉంటాం అందులో. ఎలాగా అంటే ఒక స్త్రీమూర్తి ఉండేది. ఆ స్త్రీమూర్తి ఒక అతన్ని వివాహం చేసుకుంది. కానీ ఆ చెడు ప్రవర్తన వల్ల ఆఖరికి వాళ్ళ భర్తను కూడా చంపేసిన తర్వాత ఆ యొక్క జీవితం కొనసాగిస్తూ ఉండగా ఒకరోజు ఒక అతన్ని తీసుకొని గుడిలోకి వెళ్ళి తన యొక్క కోరిక తీర్చుకుందామని వెళ్ళి, అక్కడ చీకటిగా ఉందని అక్కడ కార్తీక మాసంలో దీపం వెలిగించిన తర్వాత వాళ్ళిద్దరు చనిపోయారు. అంటే ఇంకో అతనికి తెలిసి చంపేయడం జరిగింది. చనిపోయినప్పుడు అంటే ఆ రాజు సంథింగ్ చెప్తారు ఆ స్టోరీ. చనిపోయారు. అప్పుడు యమభటులు వచ్చి ఇతన్నేమో తీసుకెళ్ళిపోయారు, వీళ్ళిద్దరినేమో విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్లారు. అదేమిటి అంటే, నువ్వు దీపం వెలిగించిన వారిని చంపేసినందుకు నిన్ను యమభటులు వీళ్ళని విష్ణులోకానికి తీసుకెళ్లారు. ఇక్కడ మనకేమనిపిస్తుంది, అదేమిటి ఇంత మరి అసలు అనిపిస్తూ ఉంటుంది నిజంగా. కానీ శాస్త్రాల్లో
అంటే కావాలని అన్ని తప్పులు చేసేసి వెలిగించడం కాదు ఇక్కడ, బాగా అర్థం చేసుకోండి. నేను అన్ని తప్పులు చేసేస్తానండి, చక్కగా ఏముంది కార్తీక మాసం వస్తే దీపం వెలిగించిపోకుంటాను అంటే అలా ఏమీ ఫలితం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి, అలా ఏమీ ఫలితం రాదు. అంత పిచ్చోళ్ళు ఏం కాదు దేవతలు. అవునా, దానికి వేరే ఉంటుందంట. మనం తెలుసో తెలియకో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం లైఫ్లో, ఒకటి. రెండవది, మనము కొన్నిసార్లు ఇప్పుడు నడుస్తూ ఉన్నాం, కొన్ని చీమలు చచ్చిపోయాయి మన ద్వారా, లేదా కొంతమందికి తెలియకుండా అన్యాయం జరిగింది, మనం అనుకోకుండా జరిగిపోయాయి కొన్ని మన లైఫ్లో. అప్పుడు ఆ పాపాలన్నీ కూడా ఒక దీపం వెలిగించడం ద్వారా పోతుంది. అయితే ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది, ఏమిటి అసలు ఇంత ఉందా? ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి పర్వదినాలకి, మాసాలకి ఆ రోజు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో వేరే రోజులు చేసిన దానికి 1000 రెట్లు వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే అదేమిటి, ఒక్క చిన్న దీపం పెడితే ఎన్ని పాపాలు పోగొడతాడు? అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది మనకి కథలు వింటుంటే. అరే అదంతా సిల్లీ ట్రాష్ అనిపిస్తూ ఉంటుంది, కానీ అలా ఏం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే మనం ఒక్కోసారి చూడండి, ఒక్క మార్కు తేడాతో అనేది ఒక మనిషి ఫెయిల్ అవుతాడు. ఒక్క మార్కేగా ఆ మనిషిని సక్సెస్ చేసింది, అవునా కదా? అదేవిధంగా ఒక సెకండ్తోనే కదా కొన్ని మనకు మిస్ అవుతుంటాయి. అంటే అదేంటంటే ఒక్క సెకండ్తో ఎందుకు మిస్ అవ్వాలి అని అనుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఒక్కొక్కసారి ఇంత చిన్న విషం పాలలో కలిసింది, ఆ పాలు తాగాడు, ఇంత పెద్ద దేహం చనిపోతుందా లేదా? అవునా? పెద్ద కొండ ఉంది, కొండంత దూది ఉంది, ఒక చిన్న నిప్పురవ్వ వేసాం, కొండంత దూది దగ్ధమట్లా. అలాగే ఈ విశేషమైనటువంటి రోజుల్లో ఒక చిన్న నామస్మరణ విశేషమైనటువంటి రోజుల్లో చేసినప్పుడు దాని ఫలితం అలా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు, ఉంటుంది. శాస్త్రాల్లో చెప్పారు, నువ్వు పాటించావా బాగుంటుంది. దీన్ని నువ్వు లాజిక్ వెతుక్కుంటూ కూర్చున్నావా, నీకు ఈ యొక్క మాసాన్ని నువ్వు వృధా చేసుకున్నట్లే, గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా 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 చక్కగా వివరించారు గురుగారు, ముఖ్యంగా కార్తీక మాసం గురించి, మొదటి రోజు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి కార్తీక మాసం మొదటి రోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి, దీపం ఎలా పెట్టాలి, అసలు దీపం వెనుకున్న ఆంతర్యము అంటే ఎలాంటి పాపాత్ములైనా సరే పాపాలు చేసేసి దీపం పెడితే దానివల్ల పుణ్యం వచ్చేస్తుందా, దాని వెనుకున్న అసలు ఆంతర్యం ఏంటి, ఎంతో చక్కగా డీటెయిల్గా వివరించారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, మరి కార్తీక మాసం 2వ రోజుతో. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.